డాగ్ వీళ్ళ సంస్థ ఆధ్వర్యంలో గచ్చిబౌలిలోని డాగ్ పార్క్ నిర్వహించిన ఇండి డాగ్ అడాప్షన్ డ్రైవ్ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి శేర్లింగంపల్లి జోనల్ కమిషనర్ నారాయణ అమిత్ ముఖ్య అతిథిగా హాజరై వీధి కుక్కల దత్తత కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జంతువుల సంరక్షణపై ప్రజల్లో మరింత అవగాహన పెరగాల్సిన అవసరం ఉందన్నారు. విదేశీ జాతి కుక్కలతో పోలిస్తే స్థానిక ఇండి డాగ్స్లో రోగ నిరోధక శక్తి అధికంగా ఉంటుందని, మన వాతావరణ పరిస్థితులకు అవి సులభంగా అలవాటు పడతాయని అన్నారు. అంతేకాకుండా తమ యజమానుల పట్ల విశ్వాసం, విధేయత ఎక్కువగా చూపే లక్షణం ఇండి డాగ్స్లో ఉంటుందని పేర్కొన్నారు. సైబరాబాద్ ప్రాంతంలో ఉన్న ఐటీ రంగానికి చెందిన ఉద్యోగులు, పెట్ లవర్స్ అధిక సంఖ్యలో ఉన్న నేపథ్యంలో వారి అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఇప్పటికే గచ్చిబౌలిలో డాగ్ పార్కును ఏర్పాటు చేశామని తెలిపారు. త్వరలోనే గోపన్పల్లిలో కుక్కల కోసం ప్రత్యేక వెటనరీ వైద్యశాలను ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడించారు. దీనివల్ల పెంపుడు జంతువులకు నాణ్యమైన వైద్య సేవలు మరింత అందుబాటులోకి వస్తాయని అన్నారు. వీధి కుక్కలను దత్తత ఇచ్చే ముందు వాటికి అవసరమైన అన్ని రకాల వ్యాక్సిన్లు వేయడంతో పాటు స్టెరిలైజేషన్ కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నట్టు తెలిపారు. దత్తత ద్వారా వీధి కుక్కలకు సురక్షితమైన ఆశ్రయం లభించడమే కాకుండా సమాజంలో జంతు సంరక్షణపై బాధ్యతాయుతమైన దృక్పథం ఏర్పడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా డాగివిల్లా సీఈఓ అమృత వర్షిని మాట్లాడుతూ ప్రతి ఇండి డాగ్కు ఒక ప్రేమపూర్వక కుటుంబాన్ని అందించాలనే లక్ష్యంతో అడాప్షన్ డ్రైవ్ను నిర్వహిస్తున్నామని తెలిపారు. విదేశీ జాతి కుక్కలపై మాత్రమే ఆసక్తి చూపకుండా స్థానిక ఇండి డాగ్స్ను కూడా ఆదరించాలని ఆమె పిలుపునిచ్చారు. వీధి కుక్కలను రక్షించడం, వాటికి అవసరమైన వైద్యం అందించడం, అనంతరం బాధ్యతాయుతమైన కుటుంబాలకు దత్తత ఇవ్వడం ద్వారా జంతు సంరక్షణతో పాటు సమాజంలో మానవత్వాన్ని పెంపొందించవచ్చని ఆయన పేర్కొన్నారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి అవగాహన కార్యక్రమాలు, ఉచిత ఆరోగ్య శిబిరాలు, అడాప్షన్ డ్రైవ్లను మరిన్ని ప్రాంతాల్లో నిర్వహిస్తామని వెల్లడించారు. కార్యక్రమంలో దత్తత తీసుకునే కుటుంబాలకు ఇండి పప్పీస్ను అందజేశారు. ఈ కార్యక్రమంలో శేర్లింగంపల్లి జోన్ వెటర్నరీ డెప్యూటీ డైరెక్టర్ చక్రపాణి రెడ్డి, వెటర్నరీ డాక్టర్ మారుతి, డాగివిల్లా ప్రతినిధులు, పెట్ లవర్స్, పలువురు జంతు సంక్షేమ కార్యకర్తలు పాల్గొన్నారు. కొండాపూర్ డాగ్ పార్క్ అయితే డాగ్ విల్ ఫౌండేషన్తో మనం ఈరోజు ఇండి పప్పీ అడాప్షన్ ప్రోగ్రామ్ ఇక్కడ మంచిగా ప్లాన్ చేసుకోవడం జరిగింది. మనకి స్ట్రీట్ డాగ్ సొల్యూషన్ కోసమైనా ఇక్కడ పబ్లిక్కి మంచి ఫెసిలిటీస్ ఉండడానికి ఇలాంటి కార్యక్రమాలు మనం ప్లాన్ చేసుకోవడం జరుగుతుంది. కొత్తగా సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పడినాక ఇలాంటి ప్రోగ్రామ్స్ మనం ఇంకా ముందు తీసుకెళ్తాం. తొందరలోనే వెరీ మోర్ ప్రోగ్రామ్స్ కమిషనర్ మ్యాన్ కూడా పిలిచి ఇక్కడ కొన్ని ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తే ఇక్కడ ఉన్న ఫెసిలిటీస్ ఇంకా ఎట్లా డెవలప్ చేయాలో కూడా వర్కౌట్ చేయడం జరుగుతుంది. సో ఐ థ్యాంక్ అమృత గారు ఫర్ దిస్ చాలా మంచి ప్రోగ్రామ్ ఆవిడ ఆర్గనైజ్ చేశారు. అండ్ ఐ ఆల్సో కంగ్రాచులేట్ దోస్ హూ ఆర్ అడాప్టింగ్ దిస్ డాగ్ అండ్ ఐ రియలీ విష్ యూ టేక్ గుడ్ కేర్. థ్యాంక్ యూ.